జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. దైవజనుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయపడుతున్నాడు. ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలను మహా గొప్ప నాయకుడు నడిపించాడు, ఇప్పుడు ఆ నాయకుడే మాకు దూరం అయ్యారు, ఎలా 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 ఆ భయపడుతున్నప్పుడు దేవుడే ప్రత్యక్షమై యెహోషువతో అంటాడు, యెహోషువ భయపడకు, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటా, మోషే నడిపించినట్లుగా నిన్ను నేను నడిపిస్తా, భయపడకు అని మోషేతో దేవుడు యెహోషువతో దేవుడు మాట్లాడటం యెహోషువ గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో చూస్తాం. ఒక భక్తుడు ఇలా అంటాడు, యెహోషువ గ్రంథం భయంతో ప్రారంభించబడింది, ఆ గ్రంథపు ముగింపు ధైర్యంతో ముగించబడింది అంటాడు. గ్రంథ ప్రారంభం భయంతో ప్రారంభమైంది, పిరికితనంతో ప్రారంభమైంది, కలవరంతో ప్రారంభమైంది. ఆ గ్రంథం యొక్క ముగింపు విజయంతో ముగించబడింది. దైవజనమా, నీ జీవితంలో ఎప్పుడైనా నీ వారిని కోల్పోయి, మంచి ఉద్యోగాన్ని కోల్పోయి, మంచి ఆర్థిక వనరులను కోల్పోయి, అనాథగా ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు మిగిలితే, ఒంటరిదానిగా నీ బ్రతుకులో మిగిలితే, మనుషులందరూ నీకు దూరమైనట్లుగా దేవుడు నీకు దూరమయ్యేవాడు కాదు. ఈ దేవుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నీతో కూడా ఉండే దేవుడు ఈ దేవుడు. నా బ్రతికెలా భయంతో వచ్చావా? నమ్ము ఈ మాట, భయంతో ప్రారంభమైన నీ జీవితాన్ని విజయంతో దేవుడు ముగిస్తాడు. కలవరంతో ప్రారంభమైన నీ జీవితాన్ని నెమ్మదితో దేవుడు ముగిస్తాడు. యెహోషువ బ్రతుకు భయంతో ప్రారంభమైంది. ఎలా నా బ్రతుకు? గొప్ప నాయకుడిని కోల్పోయాం, మాకు దిక్కెవరు? మమ్మల్ని నడిపించేది ఎవరు? ఆహారం కావాల్సి వస్తే మోషే దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆయన ఏ మ్యాజిక్ చేసేవాడో తెలియదు, చెయ్యి పైకెత్తితే ఆకాశం నుంచి మన్నా కురిసేది. మాంసం కావాలంటే మోషే దగ్గరికి వెళ్ళేవాళ్ళం, చెయ్యి చాపితే సముద్రం నుంచి పూరేళ్ళు రప్పించాం. ఇంత అద్భుతంగా పోషించబడిన మేము మోషే నీడలో బ్రతికాం. ఇప్పుడు ఆ చెట్టే కొట్టివేయబడింది, ఆ నీడనే కోల్పోయాం, మాకు దిక్కెవరు? ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఇంతకాలం మోషే మీకు దిక్కేమో, ఈనాటి నుండి నేనే మీకు దిక్కుగా మారిపోతాను, నేనే మీకు నీడగా ఉంటాను, నా నీడలో మీరు బ్రతకండని యెహోషువ గ్రంథ ప్రారంభం దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండటం ప్రారంభించాడు. ఎర్ర సముద్రం ఐగుప్తులో 2 పాయలుగా చీలినట్లుగా యోర్దాను ఏకరాశిగా నిలిచింది. ఇది యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు సాధించిన మొట్టమొదటి విజయం. ఇశ్రాయేలీల కొరకు యెరికోను దేవుడు సిద్ధపరిచాడు. యెరికో మహా అద్భుతమైన పట్టణం. యెరికో అనగా సువాసన కలిగిన పట్టణం అని అర్థం. నాతో కలిసి చెప్పండి, యెరికో అనగా సువాసన కలిగిన పట్టణం. మీలో సువాసన ఎంతమందికి ఇష్టం అని అంటే అందరూ చేతులు పైకెత్తుతారు. సువాసన ఇష్టపడిన వాళ్ళు ఎవరు? ఎక్కడైనా మంచి సువాసన వచ్చిందంటే అని అంటావా అనరా? మీరు అనేటట్లేరే, ఏం చెప్పట్లా, అంటారా లేదా? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు తయారయ్యే అద్భుతమైన దేశాల్లో మస్కట్ ఒకటి, ఓమన్ దేశం. అక్కడ తయారయ్యే ఆ అద్భుతమైన సెంట్ స్ప్రే ఇంకెక్కడా దొరకదేమో అని అనిపిస్తుంది. వీధిలో గుండా నడుచుకుంటా వెళ్తున్నా అని అనిపిస్తుంది, అంత కమ్మటి వాసన. దైవజనమ, యెరికో సువాసన భరితమైంది. నేనంట, యేసయ్య నీ కొరకు ఎలాంటి బ్రతుకును సిద్ధపరిచాడో తెలుసా? ఒక సువాసన భరితమైన జీవితాన్ని, అంటే అందరూ ఇష్టపడే జీవితాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ కుటుంబాన్ని చూడటంతో ప్రజలు ఏమనుకోవాలి అనేది దేవుని ఆశ తెలుసా? భార్యాభర్తలంటే వీళ్ళిద్దరిలాగా ఉండాలిరా, కుటుంబం అంటే వీళ్ళలాగా ఉండాలిరా.
అసలు బ్రతుకంటే వీళ్ళదరా, వీళ్ళలాగా జీవించాలని నిన్ను చూసి నీ బ్రతుకును అనేకులు ఇష్టపడే ఒక సువాసనాభరితమైన జీవితాన్ని, నమ్ము ఈ మాట, ఒక సువాసనాభరితమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని యేసు నామములో నువ్వు స్వాధీనపరుచుకుందువుగాక. ఒకవైపు పరలోకాన్ని సిద్ధపరిచాడు, ఆ పరలోకపు దివ్యమైన ఆశీర్వాదాన్ని ఈ భూలోకంలో కూడా ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. బైబిల్లో ఒక మాట మీరు ఎరుగుదురు, నీ యందు భయభక్తులు కలిగిన వారి కొరకు నీవు సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో, అంటే ఒక గొప్పదైన మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టాడు? మేలు కాదు, చెప్పాలి, తేలు కాదు. మన దేవుడు తేలు దాచిపెట్టేవాడు కాదు, ఆయన మేలు దాచిపెట్టే దేవుడు. ఆ మేలు కూడా చిన్న మేలు కాదు. ఏం దాచిపెట్టాడట? నమ్ముతారా? నీ కొరకు నీ దేవుడు గొప్ప మేలు దాచిపెట్టాడు. నీ పిల్లల కొరకు గొప్ప మేలు నీ కొరకే ఆయన దాచిపెట్టాడు. అది నీకు మాత్రమే ఇవ్వాలని దాచిపెట్టాడు అనే మాట చదివేటప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. సహజంగా చాలా సందర్భాల్లో మన ఇళ్ళల్లో పండగలు జరిగేటప్పుడు ఆ రోజుల్లో పిండి వంటలు చేసుకునేవాళ్ళు కదా. ఈ పిండి వంటలు చేసుకునే ఈ పండగ పరంపరలో చాలామంది బంధువులు మన ఇంటికి వస్తారు. వస్తారు కదా. పిండి వంటలు చేసుకున్న తర్వాత వచ్చిన బంధువులు పిల్లలందరికీ పెడతారు. అందరికీ ఒక్కొక్కటి ఇస్తారు. మీ పిల్లలకి ఏం చేస్తారు? 2 ఇస్తారా? వాళ్ళ ముందు ఇస్తే మిమ్మల్ని తిట్టుకోరా? ఏం చేస్తారో చెప్పమంటారా? ఇది మా కొడుక్కి, ఇది మా కూతురికి. దాచిపెడతారా లేదా? దాచిపెట్టే బ్యాచే, డెఫినెట్గా దాచిపెడతారు కదా. అది తల్లి మమకారం. నీ పిల్లల కొరకు నువ్వెట్లా దాచిపెట్టావో, ఒక తండ్రిగా నీ పిల్లల కొరకు నువ్వెట్లా దాచిపెడుతున్నావో, పరలోకపు తండ్రి గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. అసలు భూ సంబంధమైన మేలు కంటే మనందరి కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడు తెలుసా? పరలోకపు స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఏదైతే దేవుడు నీ కొరకు దాచిపెట్టాడో దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. రైట్. ఈ భక్తి జీవితంలో, ఈ విశ్వాస మార్గంలో మన విజయాన్ని సాధించాలంటే వినమ్రంగా లేక విధేయత కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. ఎలా? ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులారా, ఎరుకో కోట గోడలు చుట్టూతా కట్టబడి ఉన్నాయి. 8 కిలోమీటర్ల వైశాల్యంతో. ఒక్కొక్క కోట గోడ ఎత్తు 30 నుంచి 50 అడుగులు, వెడల్పు 20 నుంచి 30 అడుగులు. ఇంత దుర్భేద్యమైన కోట గోడలు మీరు పడగొట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యను. అయ్యా, ఏం చేయమంటారు? ముందు యోధులు నిలవబడాలి, ఆ తర్వాత యాజకులు కొమ్ములు ఊదుతూ ఉండాలి, ఆ తర్వాత మందసాన్ని యాజకులు మోయాలి, ఆ తర్వాత ఆ మందసాన్ని యాజకులు వెంబడించాలి. ఇలా 6 రోజులు ఎరుకో చుట్టూతా మీరు ప్రదక్షిణం చేయండి. ఓకే. ఈ 6 రోజులు ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు, యాజకులు మాత్రమే బోరలు ఊదుతారు. మీ కంఠము నుండి ఏ ధ్వని వినబడకూడదు, మీ కంఠంలో నుంచి ఏ శబ్దం రానివ్వద్దు. 7వ రోజు మాత్రం యాజకులు ఆర్భాటంతో 7 మార్లు తిరుగుతూ వాళ్ళు బోరలు ఊదుతారు. వారు బోరలు ఊదుతున్నప్పుడు మీరు ఆర్భాటంతో కేకలు వేయండి. కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో గోడలు కూలిపోతాయి. మీ కొరకు సిద్ధపరిచిన దాన్ని మీరు స్వాధీనపరుచుకోండి అన్నాడు. ఏమన్నాడు? ఆ మాట విన్న తర్వాత వాస్తవంగా ఇజ్రాయేలీలు అనాలి, ఆ మాట విన్న తర్వాత అనాలి, ఊరుకోండయ్యా, గోడలు పడిపోవాలంటే గోడల చుట్టూతో తిరిగితే పడిపోతాయా? పడిపోవు. మరేం చేయాలి? గడ్డ పొలుగులు తెచ్చుకోవాలా? మరేం చేయాలి? అదే బండరాలను పేలుస్తారు కదా డైనమిట్లు పెట్టి, అవి పెట్టి పేల్చాలా? లేకపోతే మనం 6 లక్షల మంది యోధులు ఉన్నాం, 40 లక్షల మంది ఇజ్రాయేలు కాలబలం ఉన్నాం, మొత్తం 6 లక్షల మంది 40 లక్షల మంది ప్రజలు ఆ ప్రాకారం చుట్టూతో నిలవబడి ప్రాకారాన్ని పట్టుకొని చెప్పండి. లేకపోతే హైడ్రా వాళ్ళకి ఫోన్ చేయాలా? ఇప్పుడు కూల్చే కార్యక్రమం జరుగుతుంది కదన్నా,
హైడ్రా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు క్రేన్లు తీసుకొచ్చి పడేస్తారు. అట్లా చేయాలి కానీ గోడల చుట్టూతో తిరగటం ఏంటయ్యా? గోడల చుట్టూతో తిరిగితే గోడలు పడిపోతాయా? నీ భక్తి నీ పిచ్చి కాకపోతే చెప్తే నమ్మేటట్టు ఉండాలా. గోడలు పడిపోవాలంటే గడపొలుగు తీసుకోవాలా కదా అని అనలేదు వాళ్ళు. దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు పూర్తిగా విధేయత చూపటం ప్రారంభించారు. దైవజనమా, నేను నమ్ముతా విధేయతలోనే చూడండి, విధేయతలోనే విజయం దాగి ఉంటుంది. వినమ్రంగా జీవించే జీవితంలోనే అఖండమైన విజయాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపించునుగాక. జీవితంలో ఎప్పుడు దేవుని మాటకు విధేయత చూపించు. ఎవరి మాటకు? నాయకుల మాటకు విధేయత చూపించు. పెద్దల మాటకు, వాక్యానుసారమైన ప్రతి మాటకు విధేయత చూపించు. విధేయత ఎక్కడుంటుందో విజయం అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. అవునో కాదో ఓ మాట చెప్తాను. పేతురయ్య సాయంత్రం నుంచి ఉదయకాలం వరకు వల వేశాడు. అద్భుతం, ఒక్క చేప కూడా పడలా. రైట్? ఆయనకి గలిలయ సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఎక్కడ వలేయాలి, వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా. పుట్టినప్పటి నుంచి అందులో పుట్టి పెరిగినోడు. ఎందుకు ఆ రోజు దొరకలా? తెల్లవారుతుండగా ఇక ఈరోజు దొరకలే అని వలలు సర్దుకుంటా ఉన్నారు. సరిగ్గా అప్పుడే యేసు ప్రభు వచ్చారు. పేతురును చూసి అన్నారు, పేతురు, నీ దోణిను ఇంకొంచెం లోతుకు నడిపించు అన్నాడు. ఏమన్నాడు? ఇంకొంచెం లోతుకు నడిపించు, అప్పుడు వలవే నీకు చేపలు పడతాయి అన్నాడు. వాస్తవంగా ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు, విసిగిపోయి ఉన్నాడు, చేపలు పడలేదని అలిసిపోయి ఉన్నాడు. ఆ స్థానంలో, పేతురు స్థానంలో కనుక మనం ఉంటే, పెద్ద చెప్పొచ్చావు, మాకు తెలియదని, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ బుట్టి పెరిగినోడినయ్యా, ఎక్కడ చేపలు పడతాయో, ఎక్కడ వల వేస్తే ఏం జరిగిద్దో మొత్తం నాకు తెలుసు. పెద్ద పండితుడు వచ్చాడు, మాకేం తెలియదని ఈయనేదో పైనుంచి వచ్చినోడులాగా, పెద్ద ఊడిపడినోడులాగా చెప్తున్నాడు. ఎక్కడ పడిద్దో ఏం ఎక్కడ వల వేస్తూ పడిద్దో మాది పావయ్యా సార్లే చెప్పేవాళ్ళే పో అని అనేవాళ్ళు వేరే వాళ్ళు. అయితే ఎందుకంటే ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు, చేపలు దొరకలేదని అలిసిపోయి ఉన్నాడు. కానీ దేవుని మాటకు అవిధేయత చూపక దోణెను లోతుకు నడిపించి వలేసాడు. వలేసిన తర్వాత లాగుతూ ఉంటే ఒక్కడ వాళ్ళకి అట్లా వెంటనే పిలుస్తున్నాడు, అన్నా యోహానన్నా ఇట్రా, యాకోబన్నా ఇట్రా. ఏమైపోయింది పేతురా? ఏమో వల లాగుతున్నా, నా ఒక్కడ వల్ల కావట్లేదయ్యా, రండి 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 అని పిలిచి మొత్తానికి వాళ్ళిద్దరు వస్తే వాళ్ళ ముగ్గురు కలిగి లాగితే కానీ వాళ్ళు అక్కడికి వచ్చాను. అద్భుతం ఏంటో తెలుసా? వల పిగిలిపోయేంత చేపలను వాళ్ళు చూడటానికి దేవుడు కృప చూపించాడు. ఒకప్పుడు ఖాళీ వల, దేవుని మాటకు విధేయత చూపారు, అదే వల్ల గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. తమ్ముడు నా వైపు చూడండి, చెల్లి నా వైపు చూడండి. ఒకవేళ నీ ఇల్లు, నీ బ్రతుకు ఒక ఖాళీ వలలాగా మిగిలిపోయిందేమో, సర్వం కోల్పోయానయ్యా, ఏమీ మిగలలేదు బ్రతుకులో, బూడిద తప్ప నా బ్రతుకులో ఇంకేమీ మిగలలేదయ్యా, చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది. ఇలాంటి బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కొరకు బ్రతకాలి? ఏ కోణంలో చూసినా ఓడిపోయి పరాజితుడు అయి అపజయం తప్ప బ్రతుకులో ఏమీ మిగలక బ్రతుకంతా శూన్యమై ఖాళీగా కనపడుతూ ఉంటే ఒక మాట, నా దేవుని మాటకు విధేయత చూపు ఆ ఖాళీ స్థలాన్ని పొంగి పొర్లేటట్లుగా మార్చటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటకు విధేయత చూక మునుపు ఖాళీ వల, ఆయన మాటకు విధేయత చూపిన తర్వాత ఆయన దోణి నిండిపోయింది, ప్రక్కెంటోళ్ళ దోణి కూడా నిండిపోయింది. ఎందుకు అంత సమృద్ధి వచ్చిందో చెప్పమంటారా? ఒక మాట, వలయటంతో ఆ గలిలయ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయంట. ఏం మాట్లాడుకున్నాయో తెలుసా? చలో పేతురు వాళ్ళ అన్నయ్య అంట. అప్పుడప్పుడు చలో ఢిల్లీ అంటారు చూసారా, చలో చలో హైదరాబాద్ అంటారు చూసారా, చలో విజయవాడ, చలో రాజమండ్రి, చలో. ఇప్పుడు పోయినాళ్ళండి అవన్నీ. మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఎర్రజెండా ఉన్నంతకాలం ఉండేది చలో చలో. ఇప్పుడు ఆ చలో చలోనే చలో అయిపోయింది.
సరే, చలో విజయవాడ అని అంటారు చూసారా, చలో రాజమండ్రి అంటారు చూసారా. గలిలయ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఏమనుకున్నాయో తెలుసా? చలో పేతురు వల్ల అన్నయ్య అంట. ఆమేన్. దైవజనమ, దేవుని మాటకు విధేయత చూపిస్తే నోటి మాటలతో చెప్పలేని ఆశీర్వాదం, అంతకంటే విశేషంగా పరలోకపు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు కృప చూపించును గాక. ఎలా వీళ్ళు విధేయత చూపించారు చూడండి. ఒక మాట, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం నాతో కలిసి చెప్పండి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. పెద్దగా చెప్పాలి. మీ కంఠధ్వని వినబడనీయొద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞాపించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యెహోషువ అంటాడు నాతో కలిసి, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలేయొద్దు. మీ కంఠధ్వని వినబడనీయొద్దు. మీ నోట నుండి అచ్చి ఏమన్నాడు? ఏ ధ్వని, తుమ్ము కూడా రాకూడదు, దగ్గు కూడా రాకూడదు. అబ్బా మోకాళ్ళు నొప్పయ్యా, 8 కిలోమీటర్లు తిరిగేవయ్యా, ఇప్పటికి మొత్తం 56 కిలోమీటర్లు, మా వల్ల కావట్లేదయ్యా. ఆయాసపు ధ్వని కూడా వినపడొద్దు. ఏమండి, మిలిటరీలో కూడా ఈ రూల్ ఉండదండి. చూడండి ఆ మాటలో, నేను చెప్పు దినం వరకు మీరు కేకలేయొద్దు, మీ కంఠధ్వని వినబడనీయొద్దు. ఓహో, మీ నోట నుండి అని రాబోతుంది అనుకోండి, తుమ్ము రాబోతుంది అనుకోండి, ఏ ధ్వని వినబడొద్దు. ఆ తర్వాత అంటాడు, నేను చెప్పునప్పుడే. ఒకవేళ ఈ కాలంలో పిల్లలు కనుక ఉంటే మేమేమన్నా రిమోట్లుమా? నువ్వు ఆడిచ్చినప్పుడు ఆడటానికి, నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్ ఉంటా, మేమేమన్నా రిమోట్లుమా? మాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు ఏమీ ఉండవా అయ్యా? అంటే నువ్వు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలా? అరే మాట్లాడండి ఇప్పుడు. నువ్వు మాట్లాడమన్నప్పుడే మేము మాట్లాడాలా? నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు మేము సైలెంట్గా ఉండాలా? అంటే మాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు ఏవి లేవా? ఈ కాల పిల్లలు ఏమంటారో తెలుసా? నా జీవితం నా ఇష్టం, నా వార్తలు నా ఇష్టం. ఈ కాలంలో ప్రజలు దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అన్నీ ఉన్నాయి, ప్రజల బ్రతుకుల్లో విధేయత లేదు. విధేయత లేదు. ఒక నాయకుడి మాట చెప్పాడు, విధేయత చూపించాలి. నవమాసాలు మోసి కన్ని పెంచి పెద్ద చేసిన తల్లి ఈ మాట చెప్పింది, అమ్మ మాటకు విధేయత చూపాలి, నాన్న మాటకు విధేయత చూపాలి, దైవ సేవకుల మాటకు విధేయత చూపాలి. ఎస్, నా భర్త నాకు శిరస్సు, భర్త మాటకు విధేయత చూపాలి, నా అధికారి మాటకు విధేయత చూపాలి. ఈ విధేయత లేని మనస్సు ప్రజల్లో ఉండటాన్ని బట్టే బ్రతుకులు శాపగ్రస్తమైపోతున్నట్లుగా లోకంలో చూస్తున్నాం. చూడండి, ఇది మిలిటరీ లా, నా వైపు చూడాలి, మిలిటరీ రూల్ లాగా ఉంది. ఏమంటాడు? నేను చెప్పే వరకు మీరు మాట్లాడొద్దు. నేను కేకలేయమంటానే అప్పుడు కేకలేయండి. నేను అరవమంటానే చెప్పాలి. నేను అరవమంటానే, ఆర్భాటపు ధ్వని చేయమంటానే అప్పుడు మీరు ఆర్భాటపు ధ్వని చేయాలి. అప్పటి వరకు మీ కంఠము నుండి ఏ ధ్వని వినపడకూడదు. అంటే ప్రజలు ఏం చేశారో తెలుసా? ఎస్ బాస్, నువ్వే చెప్పావో నువ్వు చెప్పినట్లే చేస్తాను. 6 రోజులు మౌనంగా ఉంటాం, మా నోట నుంచి ఏ శబ్దం రానివ్వం, ఏ కేకలు రానివ్వమని మౌనంగా 6 రోజులు తిరిగారు. 7వ రోజు కేకలు వేయమన్నాడు. సేవకుడు చెప్పినట్లుగా కేకలేయటం ప్రారంభించారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో ప్రాకారాలు కూలిపోయాయట. చెబుతాం గట్టిగా ఆమెన్. తల్లి, నా వైపు చూడు. చదువుకుంటున్న నీ బ్రతుకులో
ఓ తల్లి తండ్రి ఉంటారే, వాళ్ళ మాటకు విధేయత చూపు. వాళ్ళు చెప్పే మాట వాక్యానుసారమైన మాట అయితే విధేయత చూపించమన్నానని చెప్పి ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఒకవేళ మీ నాన్న నేను పిలిచి, అబ్బాయి బ్రాందీ షాప్కి వెళ్ళి బీరు బాటిల్ తీసుకురాయా, విధేయత చూపమన్నారు కదన్నా మీరు, కాబట్టి విధేయత చూపిన నాటికి విధేయత చూపించారు కాక, రేయ్ నువ్వు అట్లా పద్దాకలు ప్రార్థన అంటే నీకేం లోకం తెలిసిదిరా, అదిగో ఐమాక్స్ థియేటర్లో మంచి సినిమా ఒకటి రిలీజ్ అయిందట, పోయి చూసిరా అది చెప్పిన వెంటనే అన్న తల్లిదండ్రులకు విధేయత చూపించమన్నాడుగా, కాబట్టి సినిమాకి వెళ్ళమంటారు. నో 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 వాక్యానుసారమైన ప్రతి మాటకు, నా వైపు చూడాలి, వాక్యానుసారమైన ప్రతి మాటకు విధేయత చూపు. విధేయతలో నుండి విజయం ప్రారంభించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ మధ్యకాలంలో తెనాలిలో ఒక అమ్మాయి వేరే దేశంలో ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ తండ్రితో చెప్తూ ఉండేది, డాడీ నేను పలానా అబ్బాయిని ప్రేమించాను డాడీ, నేను ఇక ఆ అబ్బాయికి మనసు ఇచ్చే డాడీ, మీరు ఆ అబ్బాయితోనే నా పెళ్లి చేయాలి డాడీ అని అంటే, డాడీ అన్నాడంట, అమ్మా ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? తెలియదు డాడీ. ఎట్లా పరిచయం? ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు డాడీ. ఆ అబ్బాయి రూపురేఖలు చూసావా? ఫేస్బుక్లో ఫేస్ ఒక్కటే ఉంటుంది డాడీ, రూపురేఖలు ఏముండవు. ఫేస్ పెట్టాడు డాడీ, ఫేస్బుక్లో చూశాను. ఎట్లా ఏమైంది, ఎందుకంత ప్రేమ అంటే అమ్మాయి చెప్పిందట, అప్పుడు నాకు తలనొప్పి జ్వరం వచ్చినప్పుడు డాడీ నువ్వు నన్ను అంత పట్టించుకోలేదు డాడీ. ఆయన పదే ఫోన్ చేసి, తిన్నావా, పడుకున్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, నీళ్ళు తాగావా డాడీ, ఒక్క రోజులో 100 కాళ్ళు చేసాడు డాడీ, నన్ను పూలులో పెట్టి చూసుకుంటాడు డాడీ, నాకు ఆ అబ్బాయే కావాలా అంటే, అమ్మా వాడు ఎట్లుంటాడో ఏం చేశాడో వాడి వివరాలు కూడా నీకు తెలియదు కదమ్మా, నా మాటను మంచి సంబంధం చూస్తా. సరే ఆ వ్యక్తి అలాంటి వాడో తెలిస్తే సరే, పరిస్థితిని బట్టి నేను చేసేవాడిని. ముక్కు ముఖం తెలియనోడికి ఎట్లా నేను పెళ్లి చేస్తాను, వేరే అబ్బాయిని ఇచ్చి చేస్తాను, నేను మాట్లాడతానమ్మా అంటే, ఈ అమ్మాయి ఎందట, డాడీ ఆడపిల్ల హృదయం నీకు అర్థం కాదు డాడీ, ఆడపిల్ల హృదయంలో ఒక్కళ్ళకే సోటు ఉంటుంది డాడీ, 2-3 సోటు ఉంటుంది డాడీ అని అందంట. ఇంత భారీ డైలాగ్ కొట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఏం చేయలేకపోయాడు. ఏమంది? ఆడపిల్ల హృదయంలో ఒక్కళ్ళకే సోటు ఉంటుంది డాడీ, 2-3 సోటు ఉంది డాడీ అందంట. ఏం చేయాలో అర్థం కాక, సరే నువ్వు చేసుకుంటున్నావు కదా కానిచ్చేయని మొత్తానికి తెనాల్లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. అద్భుతం. కొన్ని పెళ్ళిళ్ళు రాత్రిపూట జరుగుతాయి. దేవుని కృప, క్రైస్తవుల పెళ్ళి రాత్రిపూట జరగదు, పగలే జరిగిద్ది. ఎందుకు జరిగిద్దో తెలుసా? బైబిల్లో ఒక ఆయనకి రాత్రిపూట పెళ్లి జరిగింది. ఎవరు? యాకోబు. ఆ ఎక్స్పీరియన్స్తో క్రైస్తవ కుటుంబాల్లో రాత్రిపూట పెళ్ళే క్యాన్సిల్ అయిపోయి. ఆమెనా? రాత్రిపూట పెళ్ళే క్యాన్సిల్ అయింది. ఎందుకో తెలుసా? లాబాను చీకట్లో పెళ్లి చేసి రాహేలు అని చెప్పి లేయమని పంపించాడు. తెల్లారిన తర్వాత చూస్తే రాహేలు కాదు. ఆ దెబ్బతో క్రైస్తవులు పొరపాటున రాత్రిపూట పెళ్లి చేసుకోరు, పగటిపూటే చేసుకుంటారు. అయితే వాళ్ళ పెళ్ళి, వాళ్ళ అన్యులు మొత్తానికి రాత్రిపూట పెళ్ళి. 11ంటికి పెళ్ళి అయితే ఈ పెళ్లి కొడుకు ఉన్నారు చూసారా, ఆడు 10ంటికల్లా కళ్యాణ మండపానికి వచ్చి పీటల మీద కూర్చున్నాడంట. పంతులు గారు రాలా, బంధువులు రాలా, చుట్టాలు రాలా, ఎవ్వరూ రాకమునుపు అందరికంటే ముందుగా వచ్చి కూర్చున్నాడటండి. వాళ్ళకి అర్థం కాక, ఈడే మాత్రం కాడరా నాయన, ఇంకా పంతులు గారు కూడా రాకమునిపై పీటల మీద వచ్చి కూర్చున్నాడు, వీడికి ఎంత తొందర ఏమైపోయిందా అని చెప్పి మొత్తానికి పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అయింది. వాళ్ళకి తాలిబొట్టు కట్టే సాంప్రదాయం ఉంది. ఆ బ్రాహ్మణ ఆయన వచ్చి, బాబు నువ్వు లేచి తాలిబొట్టు కట్టు అని అంటే అన్నాడంట, నేను అమెరికాలోని, నేను కూర్చొని తాలిబొట్టు కడతాను అన్నాడట. మరి నిలవబడి తాలిబొట్టు కట్టడం మన సాంప్రదాయం రా నాయన, లేచి నిలవబడు అంటే నేను అమెరికాలోనే, నాకు కూర్చొని కడతామడా, వద్దని దేవుడు, నేను కూర్చొనే కడతానంట. ఒరే నువ్వు కాదు, అమెరికా అయితే ఆస్ట్రేలియా అయితే మాకెందుకురా, నువ్వు లేచి నిలబడి తాలిబొట్టు కట్టంటే లేదు నేను కూర్చొనే కడతాను అన్నాడంట. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, ఏమయ్యా నిలబడి తాలిబొట్టు కట్టాల్సి వస్తే నువ్వు కూర్చొని కడతానంటే వెంటలే అని 2 చేతులు పట్టుకొని అట్లా పైకి లేపారు. లేపితే విచిత్రం ఏంటో తెలుసా? వాడికి 2 కాళ్ళు లేవంట. 2 కాళ్ళు లేవంట.
అందుకని అందరికంటే ముందు వచ్చి కూర్చున్నాడు. వాడు మామూలుడు కాదు. ఎప్పుడైతే వాడికి 2 కాళ్ళు లేవని తెలిసిందో అందరూ నెత్తి నోరు కొట్టుకుంటా ఉంటే ఈ అమ్మాయి వాడి వైపు చూసి, డాడీ డాడీ అంటాడట. ఆడపిల్లకి ఆడపిల్లకి హృదయంలో ఒక్కరికే సోటు ఉంటుందమ్మా. రెండో కొడుకు, ఓ డాడీ సోటు కాదు డాడీ, ఈయన్ని ఎట్లా చేసుకునేది డాడీ. బ్రతుకు బుగ్గిపాలైపోయింది. దైవజన్మ, జీవితంలో ఎప్పుడు విధేయత నేర్చుకో. అసలు విధేయతలో ఉండే ఆశీర్వాదం ఇంత అంతా కాదు. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఏంటో తెలుసా? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి అందరూ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చప్పలు కొడుతూ దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఇది అనుభవించిన వాడికే అర్థమవుతుంది. విధేయతలో ఉన్నట 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను చెప్తున్న మాట కాదు, నా దేవుని వాక్యం చెప్తున్న మాట. ఏం చెప్తుంది? వినయానికి ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగుతాయని అంటది. దేవుని మాటకు కానీ వాక్యానుసారంగా దైవికమైన మాటకు కానీ నువ్వు విధేయత చూపిస్తే విధేయత నీకు ఐశ్వర్యం కలుగు చేస్తుంది, విధేయత నీకు ఘనతను కలుగు చేస్తుంది, అదే విధేయత నీకు జీవాన్ని కలుగు చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాసింది. సరే, విధేయతలో ఉన్న ఆశీర్వాదం ఇంకా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఒకని అవిధేయత వలన ప్రపంచంలో ప్రజలందరూ అనీతిమంతులుగా మారారట. ఒకని విధేయత వలన ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీతిపరులుగా మార్చబడ్డారట. చూడండి, ఆదాము యొక్క అవిధేయత ప్రపంచంలో ఉన్న వారందరినీ అవినీతిమంతులుగా చేస్తే, యేసుక్రీస్తు యొక్క విధేయత మనందరినీ నీతిమంతులుగా మార్చింది. అంటే చూసారా, ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి విధేయతలో దాగుంది. దేవునికి స్తోత్రాలు చెప్దాం, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనం ఎప్పుడు విధేయత కలిగిన ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. రైట్. ఎరికో కోటగాడ లాంటి ఒక సమస్యని ఇంటిలో ఉంది. ఏం చేయమంటాడో తెలుసా దేవుడు? ఎరికో కోటగోడల చుట్టూత మీరు కేకలేయొద్దు, మీ కంఠధ్వని రానియొద్దు, అసలు మీ నోటు నుంచి ఏ శబ్దం వినబడనియొద్దు, మౌనంగా 6 రోజులు తిరగండి అంటాడు. దైవజన్మ, ఒక మాట చెప్తాను. మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే, ఒకవేళ నీ భార్య నోరు పారేసుకుంటే, నీ భర్తే నోరు పారేసుకుంటే, ఉద్యోగ స్థలంలో ఎవరైనా వ్యతిరేకంగా నీకు లేచి నోరు పారేసుకుంటే, నువ్వు తొందరపడి మాట్లాడద్దు, మౌనంగా వెళ్ళిపో. నీ మౌనమే నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. నీ మౌనమే పోరాట భూమిలో నిన్ను విజేతగా నిలవబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన అంటే నేనెందుకు మౌనంగా ఉండాలా, ఆమంటే నేనెందుకు మౌనంగా ఉండాలా? నువ్వు 10 ఆకులు చదివితే, నువ్వు 1 ఆకు చదివితే నేను 10 ఆకులు చదువుతానని మాటకు ప్రతి మాట, దోషణకు ప్రతి దోషణ, ఆ మాటకు ప్రతి మాట మాట్లాడటాన్ని బట్టి సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, బ్రతుకులు శూన్యంగా మిగిలిపోతున్నాయి. ఒకటి నమ్ముతా, మాటలతో సాధించలేనిది మౌనంతో నువ్వు సాధించగలుగుతావు. నా మాట అర్థమైందా? మాటలతో సాధించలేనిది, అయ్యో పెద్దగానండి, మాటలతో సాధించలేనిది మౌనంతో నువ్వు సాధించగలుగుతావు. ఎందుకో తెలుసా? నీవు మౌనం అయితే నీ దేవుడు మౌనంగా ఉండడు, నీ పక్షాన ఆయన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. మీరు నా వైపు చూడండి, మేము కాపర్లో సేవకులం కదా. మీ ఇంట్లో 2-3 పెంచడానికి, పోషించడానికే తలమునకలైపోతారు. ఇన్ని వేల మందిని నడిపించే విషయంలో మేము పైకి కనపడినంత సంతోషంగా, పైకి కనపడినంత ఆనందంగా,
పై కనపడినంత హాయిగా మా బ్రతికేమీ ఉండదు. కూర్చోటం కుర్చీ మీదే కూర్చుంటాం, కానీ ఆ సీటు కింద ఉన్న ఆ సీటు కింద ఉన్నటువంటి ముళ్ళు మాకు తెలుసు, మా దేవునికి తెలుసు, ఇంకా తప్ప ఎవరికి తెలియదు. విన్నారా? కూర్చోటం కుర్చీ మీదే కూర్చుంటాం, కానీ ఆ కుర్చీ మీద ముళ్ళు ఉంటాయి. ఆ కూర్చున్నప్పుడు అనుభవించే నొప్పి, ఆ బాధ అనుభవించే మాకు తెలుస్తుంది. ఆ తర్వాత మా బాధ అర్థమైన దేవునికి తెలుస్తుంది. మీరేమనుకుంటారంటే అన్నోళ్ళకి హాయిగా ఉన్నారు. హాయే దేవుని కృపను బట్టి, హాయే దేవుని కృపను బట్టి. అయితే సంఘానికి వచ్చేటప్పుడు కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోరు. 95%, 99% అర్థం చేసుకుంటారు. 1%, 5% అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక ఆయన నన్ను అడిగారు, అన్నయ్య చర్చికి వచ్చేవాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు ఏం చేస్తారన్నయ్య? మరలా చెప్తా, చర్చికి వచ్చే వాళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నట్లుగా మీకు వినబడితే మీరేం చేస్తారన్నయ్య అన్నారు. 95% మమ్మల్ని ఎవరేమనరయ్యా, మమ్మల్ని అర్థం చేసుకుంటారు. ప్రజలు మమ్మల్ని దేవుని కృపను బట్టి గుండెల్లో పెట్టుకుంటారు. అన్నా సరే, ఇస్కరియోతు యోధా ఉన్నట్లుగా ఎవరో ఒకళ్ళు అంటారు కదా అన్నయ్య, వాళ్ళు అన్నప్పుడు ఏం చేస్తారన్నా మీరేం చేస్తారన్నయ్య అంటారు. నేనేమంటాను తెలుసా? ఎవరైనా ఏమన్నా అన్నారని నాకు తెలిస్తే, ఎవరైనా అన్నారని నాకు తెలిస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏమీ చేయకుండా మౌనంగా ఉంటా. ఎప్పుడైతే మౌనంగా మనం ఉంటామో దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు మౌనంగా ఉండడు, పోరాట భూమిలో నిలవబడి ఆయన మన పక్షాన యుద్ధం చేయటం ప్రారంభించునుగాక. ఒకవేళ నేను మౌనంగా ఉండకుండా, ఏ తమ్ముడు ఎడ్రా మొన్న ఇట్లా అన్నావంట, సేవకుని అనడానికి భయం లేదా అని డైరెక్ట్గా అంటాం. లేకపోతే ఆదివారం ప్రసంగంలో మోషేకు వ్యతిరేకంగా లేచిన కోరాహు ఏమాయను, మోషేకు వ్యతిరేకంగా లేచిన మిరియాము ఏమాయను, ఇలాంటి మనసులో ఏదో పెట్టుకొని దరిద్ర ప్రసంగాలు చేసిన జ్ఞాపకాలు ఈ 22 సంవత్సరాల నా సేవా జీవితంలో దేవుని కృప ఒక్కటి కూడా లేదండి. ఎందుకో చెప్పమంటారా? నేను మౌనంగా ఉండకుండా నేను నోరు బారేసుకుంటే దేవుడు అనుకుంటాడు, సరే ఆడేదో పని చేసుకుంటున్నాడు కదా, ఆడేదో నా నాలుగుతో సాధిద్దాం అనుకుంటున్నాడు కదా, ఆడిని చేసుకోనీలే అని దేవుడు మౌనంగా ఉంటాడు. ఒక మాట చెప్తా, మనం ఆవేశపడి తొందరపడి మాట్లాడితే మన పనులు ఎట్లుంటాయి, దేవుడు పని చేస్తే ఎట్లుంటుంది. ఆ స్థలంలో ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు కొట్లాట జరిగి ఐగుప్తీయులు హెబ్రీలు కొట్లాడుకుంటూ ఉంటే మోషే వచ్చి, ఏమయ్యా మా ఇజ్రాయేలీలను కొడతావని ఒక ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎక్కడ పాతి పెట్టేశాడు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక్క ఐగుప్తీయుని చంపితే ఐగుప్తు దేశమంతా మోషేకు శత్రువులై మోషే ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తే అరణ్యానికి పారిపోయి 40 సంవత్సరాల పాటు దిక్కుమొక్కులేని అనాథగా మిగిలిపోయాడు. మోషే తన సొంత ప్రయత్నంతో ఒక ఐగుప్తీయుడిని చంపితే దేశమంతా శత్రువులైపోయారు. నేను మీతో చెప్పే మాట, ఆ తర్వాత కాలంలో మోషే సాత్వికుడిగా మార్చబడి దేవుని చిత్తానికి అప్పగించుకొని ఐగుప్తు దేశానికి వచ్చాడు. శత్రుశాసము లేకుండా దేవుడు కార్యం చేశాడు. ఓ మాట చెప్తా, నా వైపు చూడు. ఎప్పుడైనా నీ నోటికి పని చెప్పి వీడి నోరు అనచాలా, వీడిని అనచాలా, వీళ్ళని అనచాలని నీ నోటికి పని చెప్పి నువ్వేదైనా పని చేస్తే, ఒక శత్రువుని అనచాలని ప్రయత్నం చేస్తే 100 మంది శత్రువులు పుట్టుకొస్తారు, 100 మంది విరోధులు పుట్టుకొస్తారు. ఈ మాట గుండెల్లో రాసుకోండి. 1000 మంది శత్రువులు పుట్టుకొస్తారు. నీవు మౌనంగా ఉండి, దేవా నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా ఉద్యోగంలో ఈ సమస్య ఉంది, నా సంఘంలో ఈ సమస్య ఉంది, నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నానని నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే శత్రుశాసమే మిగల్చకుండా, శత్రుశాసము సున్నాగా మార్చి ఒక్క విరోధి కూడా లేకుండా అనుకూలుగా దేవుడు నీ కొరకు మార్చటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, బైబిల్లో కీర్తనలో ఒక మాట రాసి ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 4వ చరణం. 12వ కీర్తన 4వ చరణం. నాతో కలిసి చెప్పండి. మా నాలుకల చేత
మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. నా వైపు చూసి చెప్పాలరా తల్లి, మాట ఎంత బాగుందో చూడండి. మా నాలుక చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొనుచున్నారు. నా వైపు చూడాలి. ఏమనుకుంటున్నారంట వాళ్ళు? చెప్పాలమ్మా. మా నాలుక చేత చెప్పాలి. మా నాలుక చేత మేము సాధిస్తాం. దైవజనమా, నీ నాలుకతో సాధించేది బూడిద తప్ప ఇంకొకటి ఏది ఉండదు. జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవంటే దేవుని సహాయంతోనే నువ్వు సాధించగలవు, దేవుని బలంతోనే నువ్వు సాధించగలవు. దేవుడు కృప చూపిస్తే నీ జీవితంలో నువ్వు సాధించలేని విజయం అంటూ నీ బ్రతుకులో ఏది ఉండదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మా నాలుక చేత. కొంతమంది ఏమంటారో తెలుసా? మాటల మధ్యలో ఏమంటారో తెలుసా? మా కోడలో నన్ను పట్టుకొని ఎంతలా మాట అందంట, దాన్ని ఉతికారేస్తా, ఇట్లా సిటికేస్తా. ఏం చేస్తారంట? ఇప్పుడు బలం ఉందని ఉతికారే, రేపు నువ్వు ముసలిదాని అయిన తర్వాత మంచంలో పెడతావు కదా, అప్పుడు నీ కోడలు నిన్ను ఉతికారేస్తుంది. కొంతమంది అంటారు, మా అత్తను ఉతికారేస్తా, మా ఆవిడని ఉతికారేస్తా, నాలుగుతో నేనేదైనా సాధిస్తా. తమ్ముడు, చెల్లి, నీ నాలుగుతో అసమాధానం తప్ప ఏది నువ్వు సాధించలేం. నీ నాలుగుతో వివాదాలు తప్ప ఏమీ సాధించలేం. నీ ప్రయత్నంతో, నీ పోరాటంతో నా నాలుగుతో ఏదైనా సాధించగలను అని అనుకుంటే అసమాధానం తప్ప బ్రతుకులో ఏది సాధించలేం. ఇలాంటి ఎరుకో లాంటి పోరాటాలు ఎదురైనప్పుడు మరలా చెప్తున్నాను, మౌనంగా సాగిపో, నిశ్శబ్దమైపో, చేతులు కట్టుకొని, ప్రభా నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నీవు చూసుకోయ్యా, నా వివాదాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నీవే చక్కదిద్దయ్యా అని నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే శత్రుశేషము లేకుండా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరోసారి ఆ వచనం చూడండి. మీ కంఠధ్వని వినబడనివద్దు, మీరు కేకలు వేయొద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలయదు. చెప్పాలి, రావలదు. చివరి మాట చెప్పండి. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. ఎంత డిసిప్లిన్ చూడండి, ఎంత క్రమశిక్షణ చూడండి. ఏ ధ్వని రావలదు అంటే దాని అర్థం ఏంటి? ఇది ధ్వనే కాదా? ఇప్పుడు తుమ్ము సహజంగా వచ్చేది కదా, నోట నుండి ఏ ధ్వని రావద్దు అన్నాడు. రైట్? సరే, కలిసి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మాట్లాడుకుంటారు కదా, ఏం బాబాయ్ బాగున్నావా, ఏం పిన్ని బాగున్నావా, ఏం పెదనైనా బాగున్నావా అని ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా. 6 రోజుల పాటు ఒక్క మాట కూడా వాళ్ళ నోట రాకూడదు అంటాడు. ఏ ధ్వని? దైవజనమ, జీవితంలో ఎప్పుడు అలాంటి డిసిప్లైన్ పాటించు, క్రమశిక్షణ కలిగిన వాడిగా బ్రతుకు. నువ్వు సాధించలేని విజయం అంటూ నీ బ్రతుకులో ఏది ఉండదంతే. ప్రైజ్ ది లార్డ్. మీ కంఠం నుండి ఏ ధ్వని, ఏ శబ్దం, ఏ మాట? దేవుడు ఆ మాట చెప్తే 6 రోజుల పాటు మారు మాట మాట్లాడకుండా 6 రోజులు మౌనంగా తిరిగారు. ఇప్పుడు 7వ రోజు ఏమంటాడంటే, యాజకులు ఆర్భాటంగా బోరలు ఊదుతారు, మీరు గంభీర స్వరంతో దేవుని కేకలిస్తూ స్తుతించండి అని అంటే, ఆ 7వ రోజు వాళ్ళు బోరలు ఊదుతూ ఉండగా ఆర్భాటంతో వీళ్ళు కేకలేస్తున్నారు. అద్భుతం తెలుసా? వాళ్ళు కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో కోటగోడలో కుప్పలాగా కూలిపోయాయి. మిమ్మల్ని అడుగుతా, ఎందుకు కూలిపోయాయి అవి? కేకలు వేసినందుక? నో. వీళ్ళు బోరలూదినందుక? లేదు. కూలిపోవటానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటకు విధేయత చూపించారు, దేవుని మాటకు లోబడ్డారు గనుక అఖండమైన విజయం వాళ్ళు సాధించడానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యవన బిడ్డలారా, నా వైపు చూడండి. మీ భక్తి కలిగిన తల్లి చెప్పింది, అమ్మాయి రాత్రి సెల్ ఫోన్ వాడొద్దమ్మా, వద్దో. కాలేజీకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చాయి, ఎందుకు లేటుగా వస్తున్నావు
6 అవి వచ్చేస్తావు కదా, ఎందుకు 7 ఆ ఫ్రెండ్స్తో అక్కడెందుకు తిరుగుతున్నావు, ఎందుకురా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? నాన్న చెప్తాడు. ఆ భక్తి కలిగిన మాటకు విధేయత చూపి నువ్వు లోబడితే ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మా డాడీ ఒట్టి హిట్లరు, మా మమ్మీ ఒట్టి హిట్లరు, అమ్మో రాకాసి రంప గయ్యాలి గంప, మా అమ్మని నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నా, పోతా ఎక్కడికి? హాస్టల్లో జాయిన్ అవుతా, పోతా సపరేట్గా రూమ్ తీసుకుంటా. కొంతమంది యవ్వన బిడ్డలు ఏంటో తెలుసా, ఒక్క మాట అంటే చాలండి. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, నా చిన్నతనం ఏముందండి, ఇంజనీరింగ్ చదివే వరకు కూడా ఎప్పుడైనా తండ్రి రాయ్ రాయ్ అన్నాడంటే సరే. ఆ రోజుల్లో మనమంతా అలా బ్రతికొచ్చిన వాళ్ళం. ఈ కాలంలో ఉన్న పిల్లల్ని అదే తండ్రి పట్టుకొని రాయ్ అని అనడో, ఒకవేళ ఎప్పుడైనా అనాలని ప్రయత్నం చేశాడో రాయ్ గుడ్లు ఉరివిరి చూస్తే అక్కడుండి ఆడు అంటాడు, ఎక్కడెవుడు భయపడ్డావు, ఎడ భయపడేవుడు ఎవడు లేడు. ఒకప్పుడు తల్లిదండ్రులను చూస్తే పిల్లలు భయపడేవాళ్ళు. ఈ కాలంలో పరిస్థితి ఏంటో తెలుసా, పిల్లలను చూసే తల్లిదండ్రులు భయపడుతున్నారండి. అవునన్నా వాళ్ళు చేతులు ఎత్తండి, ఏం భయపడద్దు. అది జరుగుతుంది ఈరోజు. ఎందుకు? అవిధేయపు తరం, మాటకు లోబడిన తరం. నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను, నేను ఎలా జీవించాలనుకున్నానో అలా జీవిస్తానని అవిధేయులై శత్రువుల చేతిలో పడుతున్నారు. మందిరానికి వచ్చిన యవ్వన బిడ్డలారా, మీరు అవిధేయులు కాక విధేయులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతురు గాక. మీ పిల్లలకు ఐశ్వర్యము, ఘనత, జీవము నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు అన్నాడు కేకలు వేయమన్నాడు. చెప్పండి, ఏం చేయమన్నాడు? కేకలు వేయమంటాం. కేకలు వేయమని చెప్పిన తోడనే వీళ్ళు ఆర్భాటంగా కేకలేయటం ప్రారంభించారు. ఆ మాటకు విధేయత చూపించారో లేదో ఎరుకో దుర్భేద్యమైన కోటగోడలు కుప్పలాగా కూలిపోయాయి. నా చేతులెత్తి దీవిస్తున్నాను. గడిచిన మాసాల్లో ఎరుకో లాంటి ఎలాంటి సమస్య మిమ్మల్ని ఏలుబడి చేసిందో, మీకు ఆటంకంగా నిలిచిన ప్రతి కోట గోడను నా దేవుడు కూల్చివేయునుగాక, ఆ అభ్యంతరాన్ని పడగొట్టునుగాక. సైతానుగాడు ద్వారం మూస్తే దేవుడు మీకు ప్రాకారం తెరుచునుగాక. సైతానుగాడు చిన్న మార్గం మూస్తే యేసు నామములో విశాలమైన ద్వారం దేవుడు తెరుచునుగాక.